హైదరాబాద్లో ఎండల తీవ్రతకు మూగజీవాలు పక్షులు విలవిలలాడుతున్నాయి. ఎండలకు ఆహారం నీరు దొరక్క అవస్థలు పడుతున్నాయి. వాటిని ఆదుకోవాలంటున్నారు జంతు ప్రేమికులు. ఎండల తీవ్రత ఇప్పటికే అధికంగా నమోదవుతోంది. ఎండ తాపానికి జనం ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మానవత్వంతో మూగజీవాలను కాపాడాలంటున్నారు జంతు ప్రేమికులు. ఎండల తీవ్రత, మూగజీవాలు, పక్షులు పడుతున్న అవస్థలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఎండలు నమోదవుతుండడంతో ఇటు ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక మధ్యాహ్నం అయితే చాలు బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. మరి ఇట్లాంటి మనుషులే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? వీటిని ఆదుకునేది ఎవరు? ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్లో. దాదాపు మెయిన్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో పావురాలకు సంబంధించి ఎన్నో అడ్డాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. దాదాపు మెయిన్గా చెప్పాలంటే ప్రజెంట్ నేను నక్లెస్ రోడ్లో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఎన్నో పావురాలు అయితే ఇక్కడ సేద తీరుతూ ఉంటాయి. వీటి కోసం కూడా ఎంతో మంది జంతు ప్రేమికులు వస్తూ ఉంటారు, వీటిని ఆదుకుంటూ ఉంటారు. మెయిన్గా చెప్పాలంటే వీటికి ఆహారం కావచ్చు, ధాన్యాలు కావచ్చు, దాంతోపాటు వాటర్ అందిస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని జీవులు అంటే మెయిన్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే మనకు ఇట్లాంటి పావురాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వేరే దగ్గర ఉన్న మూగజీవాల సంగతి చూసుకున్నట్టయితే ఇటు కుక్కలు కావచ్చు, మెయిన్గా ఈ పావురాలకు సంబంధించి కొన్ని అడ్డా ప్లేసెస్ ఉన్నాయి. కానీ మిగతా ప్లేసెస్లో మాత్రం వీటికైతే ఆహారం నీళ్లు దొరకక ఎంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే కూడా సమ్మర్ వచ్చిందంటే చాలా వరకు మూగజీవాలు అయితే ఆహారం నీళ్లు దొరకక చనిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడే అంటే ఏప్రిల్లోనే మనకి ఇట్లాంటి ఎండలు ఉన్నాయంటే ఇక మార్చి, ఏప్రిల్, మేలోనైతే ఇంకా అధికంగా ఎండలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇటు ప్రజలే కాదు, మూగజీవాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈసారి అధికంగా దాదాపు ఇప్పటికే మనకు 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక ముందు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 40 దాటే అవకాశం ఉంది. దాంతోపాటు మార్చిలోనే మనకు 40-45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ముందు అయితే మరింత ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లను అయితే కొంచెం మానవత్వం చూపి ఇట్లాంటి మూగజీవాలను అయితే రక్షించే బాధ్యత మన మీదే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటిని రక్షించాల్సిన బాధ్యత అయితే జంతు ప్రేమికులు మన మీదే ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉంది. కొంచెం మానవత్వం చూపించి మన టెర్రస్ మీద కావచ్చు, బాల్కనీ మీద కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల కావచ్చు, ఎక్కడైనా వీటి కోసం ఆహారం, దాంతోపాటు వాటర్ ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నారు. అలాగే మెయిన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో నగరంలో మూగజీవాలు పావురాలకు సంబంధించే కాదు, ఇటు కుక్కలకు సంబంధించి కావచ్చు, వాటికి ఆహారం, దాంతోపాటు వాటర్ అందించాలి అని కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.